ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు తీతుకు రాసిన పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని ఈ సమయమందు తెలుసుకుందాం. నేపథ్యం: బైబిల్లోని పుస్తకాలను వరుసలో ఏర్పాటు చేసే సమయంలో సౌకర్యంగా ఉంటుందని తిమోతికి వ్రాసిన 2 పత్రికలను ఒకదాని వెంబడి మరొకటి ఉంచడం జరిగింది. వీటి వెనుకే తీతుకు వ్రాసిన పత్రికను ఉంచారు. నిజానికి తిమోతికి రాసిన 2వ పత్రికకు ముందే పౌలు తీతుకు పత్రిక వ్రాశాడు. బహుశా తిమోతికి మొదటి పత్రిక రాసిన సమయంలో తీతుకు కూడా రాసి ఉంటాడు. తిమోతికి ఏ కారణాలను బట్టి మొదటి లేఖ వ్రాశాడో అవే కారణాల కోసం తీతుకు కూడా లేఖ వ్రాసి ఉంటాడు. అందుకే తిమోతి మొదటి పత్రికకు ఇచ్చిన నేపథ్యమే తీతుకు పత్రిక నేపథ్యంగా చదువుకోవాలి. తీతుకు పత్రిక ధ్యానానికి పరిచయం కూడా అదే. సంక్షిప్త విభజన: తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 16 వచనములు సంఘ పెద్దల ప్రాధాన్యత, 2వ అధ్యాయం 1 నుండి 3వ అధ్యాయం 15వ వచనం వరకు క్రైస్తవ నడవడిక, దాని ఆధారం. సహోదరి సహోదరులారా, ఈ విషయాలను వినండి, మీ స్నేహితులైన వారికి తెలియచేయండి.